హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ అయితే అత్యంత రసవత్తరంగా జరుగుతుంది. ఎవరు క్వాలిఫై అవుతారు అనేది అయితే, ఎందుకంటే ఆర్సీబీ కూడా భారీ విజయాలు సాధిస్తూ పాజిటివ్ రన్ రేట్తోని 12 మ్యాచెస్లో 5 విన్స్తోని 7వ స్థానానికి వచ్చారు. సో అదేవిధంగా ఎల్ఎస్జీ నెగిటివ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ నెగిటివ్ రన్ రేట్తో ఉన్నాయి. ఆర్సీబీ ఇంకా 2 భారీ విజయాలు సాధించినట్లయితే 7 మ్యాచెస్తో మిగతా టీమ్స్ ఓడిపోతే వాళ్ళ యొక్క రన్ రేట్ను బట్టి ఆర్సీబీ గెలిచే అంటే ఈ 2 మ్యాచెస్ గెలిస్తే వచ్చే అవకాశాలు ఇప్పుడు టెక్నికల్గా అయితే మెరుగయ్యాయి కాస్త. సో ప్రతి ఒక్కరికి 7వ స్థానం వరకు ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ఛాన్స్ ఉంది. అండ్ ప్లే ఆఫ్ ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. ఐపీఎల్ ప్లే ఆఫ్కు ఎవరు వస్తారని వెయిట్ చేసేవారు అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి ప్లే ఆఫ్కి వచ్చే టీమ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. మీరు చూస్తే టేబుల్లో కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ వెళ్ళిపోయారు. 11 మ్యాచ్లో 8, పాజిటివ్ రన్ రేటు 1.4. అండ్ రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచెస్లో 8. అండ్ ఎస్ఆర్హెచ్ 12 మ్యాచెస్లో 7 ప్లస్ 0.4. సో ఒక భారీ విజయం సాధించారు ఎల్ఎస్జీ మీద అతిపెద్ద తేడాతోని. ఇది వీళ్ళని సేవ్ చేసిందని చెప్పాలి, ఎందుకంటే నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా ఓన్ గ్రౌండ్లో. సో చాలా మంచి ట్రాక్ రికార్డ్ అండ్ ఓపెనర్స్ సూపర్ హిట్ రికార్డు ఉన్న హైదరాబాద్ గ్రౌండ్లో వీళ్ళు ఇంకొక 2 మ్యాచ్లో ఒకటి గెలిస్తే అఫీషియల్గా వెళ్ళిపోతారు. అండ్ 2 గెలిచినట్లయితే 1-2 ప్లేసెస్ సెకండ్ ప్లేస్ కూడా ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ప్లేస్ ఛాన్స్ ఉంటే ఫైనల్కి వెళ్ళడానికి 2 అవకాశాలు ఉంటాయి ప్లే ఆఫ్లో కూడా. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ చివరికి 2 హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ మిగలడం అదృష్టం. అండ్ నెంబర్ 4 సిఎస్కే 11 మ్యాచెస్లో 6 గెలిచింది. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచెస్ 6. నెంబర్ 6 ఎల్ఎస్జీ 12 మ్యాచెస్ 6. నెంబర్ 7 ఆర్సీబీ 12 మ్యాచెస్ 5. సో వీళ్ళంతా ఒకరి విజయాల మీద ఒకరు ఆధారపడి ఉన్నారు, నెగిటివ్ రన్ రేట్లో ఉన్నారు. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ ఇక నుంచి మ్యాచ్ గెలవకున్నా కూడా రన్ రేట్ ప్రకారం వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మిగతా టీమ్స్ మీద డిపెండ్ అయ్యి. సో మొత్తం మీరు చూస్తే అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఒక సంచలనమైన బ్యాట్స్మెన్. అండ్ అభిషేక్ శర్మ త్వరలోనే టీమిండియా కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పైతే యువరాజ్ సింగ్ కామెంట్ చేయడం జరిగింది. అతడికి మెంటర్గా వ్యవహరిస్తున్నాడు యువరాజ్ సింగ్. సో యువరాజ్ సింగ్ మెంటర్షిప్లోనే అభిషేక్ శర్మ ఇంతలా అయితే ఫేమస్ అవుతున్నాడు ఈ మధ్య బ్యాటింగ్లో. అండ్ అదేవిధంగా ట్రావిస్ హెడ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్. అతడు ఏ గ్రామం నుంచి వచ్చాడు, అంతలా ఆడుతున్నాడు అని చెప్పి. నిజంగా ట్రావిస్ హెడ్ అయితే ఒక్కసారి హిట్టింగ్ స్టార్ట్ చేస్తే ప్రత్యర్థి టీంకి ఛాన్సే లేకుండా పోతుంది. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇంత స్ట్రాంగ్గా ఓపెనర్స్ లేరు. మళ్ళీ డేవిడ్ వార్నర్, జానీ బేర్స్టో ఉండేవారు అని మీరు అనొచ్చు, కానీ ఇంత విధ్వంసకరంగా అయితే ఐపీఎల్లోనే ఏ ఓపెనర్స్ లేరు. ప్రతి ఒక్క ఓపెనర్ ఉండొచ్చు, 80-70 కొట్టొచ్చు, కానీ ఈ రేంజ్లో హైలైట్స్లో కొట్టే ఓపెనర్స్ మాత్రం ఐపీఎల్ హిస్టరీలోనే వీళ్ళని చెప్పుకోవచ్చు మనం.